నమస్తే అండి. శత్రువును బద్నాం చేయడం ముఖ్యం. ప్రత్యర్థి చేసినటువంటి విమర్శలు ఒక స్థాయి వరకే ప్రజల్లో నమ్మకం ఉంటుంది ఆ విమర్శల పైన. అదే శత్రు కూటమి నుంచి ఒకరిని లోబరుచుకొని అతని ద్వారా ఆ శత్రువు గురించినటువంటి లోగుట్టును రహస్యాలను అన్నింటినీ బయట పెడితే వాటికి ప్రజల్లో కొంచెం ఎక్కువగా నమ్మకం ఉంటుంది. లోతుగా చెప్పాలంటే శత్రు కూటమిలో కీలకంగా ఉన్నటువంటి వాడిని లోబరుచుకొని తమ వైపు తిప్పుకొని అతని ద్వారా అబద్ధాలు చెప్పించినా కూడా ప్రజలు వాటిని నమ్మేస్తారు. ఏవి నిజాలో ఏవి అబద్ధాలో మనం ఇతమిద్దంగా తేల్చి చెప్పలేం. కానీ ప్రస్తుతం ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడంలో పవన్ కళ్యాణ్ బాగానే సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి దాకా కీలకంగా ఒక మెలుగుతూ పార్టీ ఓడిపోయిన తరువాత ఒక్కసారిగా ఫిరాయించి జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆ రకంగా వాడుకోవడంలో పవన్ కళ్యాణ్ కృతకృత్యుడు అయినట్టుగానే కనిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తాను ఉండగా ఇలా జరిగింది అలా జరిగింది అంటూ అనేక సంగతులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వరుసకు మామయ్య అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు. పార్టీలో ఎవ్వరికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఆయనకు దక్కింది. కాకపోతే అంతటి ప్రాధాన్యతను ఆయన దుర్వినియోగం చేసుకున్నారని పేరుంది. సొంత జిల్లా మీద కూడా పట్టులేనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కేవలము బంధుప్రీతితో చాన్నాళ్ళ పాటు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతల్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆయనను విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. అప్పట్లోనే సగం కాలం పాలన గడిచిన తర్వాత క్యాబినెట్ పూర్తిగా మారుతుందని, కొత్త వారికి ఛాన్స్ ఇస్తామని, మంత్రులుగా వస్తారని కొత్తవారు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించిన విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సుమారు 3 ఏళ్ల తరువాత క్యాబినెట్లో మార్పులు జరిగినప్పుడు బాలినేని పదవి పోయింది. తన పదవి పోయినందుకు కాదు కానీ పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన ఇట్లాంటి వారిని ఇంకా మరికొందరిని కొనసాగించారు. తనకు అలాంటి ఛాన్స్ ఇవ్వనందుకు ఆయన అలిగారు. అడపదడప జగన్ గురించి పార్టీ గురించి చురుక్కుమనిపించేటటువంటి మాటలు వదులుతూనే వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు కావాలని పట్టుబడటం, కుదరదని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అలగడం, చివరికి రాజీపడి ఎమ్మెల్యేగా పోటీ చేయడము, ఓటమి చెందడము జరిగింది. పార్టీ ఓడిపోవడంతో ఫిరాయించి జనసేన పంచన చేరారు. ఇప్పుడు పవన్ చేతిలో అస్త్రంగా మారారు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో కదులుతోంది. తాను మంత్రిగా ఉంటూ తనకు తెలియకుండానే ఒప్పందాలు జరిగాయని, తన సంతకాలే లేవని ఇప్పుడు చెబుతున్నారు. జగన్ క్యాబినెట్లోని మంత్రిగా ఆయన ఇప్పుడు ఏం చెబితే అదంతా నిజమేనని ప్రజలు నమ్మాలా? జగన్ మీద ఆయన ప్రతీకార ధోరణితో ఉన్నారు కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి వెనకాడబోరు అనేటటువంటిది కూడా ఇప్పుడు పలువురిలో ఇవి సందేహం కలుగుతోంది. ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలకు విలువ ఉంటుందా? మొత్తానికి బాలినేని ద్వారా అప్పటి సంగతులు అంటూ చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన చేతికి మట్టి అంటకుండా శత్రువును బద్నాం చేస్తున్నట్టు కనిపిస్తుంది. నమస్తే.